హలో అందరికీ. సో ఈరోజు నేను మా బప్పా 7th డే నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఈ షార్ట్ వీడియోలో తీసుకున్నా. సో అదే మీకు చూపెడుతున్నాను. సో వెళ్ళేటప్పుడు మేమైతే సద్దన్నం పెడతాము. సద్దన్నంతోని మోదక్ కూడా చేసి పెడతాము. అంటే మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు అడిగేవాళ్ళం మా మమ్మీని, సద్దన్నం ఇట్లా ఎందుకు పెడుతున్నామంటే నీళ్ళకి వెళ్ళిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత అక్కడ అందరూ కలుసుకుంటారా ఫ్రెండ్స్, వాళ్ళు నువ్వేం తెచ్చుకున్నావు నేనేం తెచ్చుకున్నా టిఫిన్ అని అట్లా మాట్లాడుకుంటారు. అందుకే మనం ఏదైనా పెట్టి పంపాలి అని మాకు అట్లా చిన్నగా ఉన్నప్పుడు చెప్పేది మమ్మీ. సో అట్లా అని మోదక్తోని ఈ పెరుగన్నం పెట్టి పంపింది మా మమ్మీ గణపతి బప్పతోని. మనకందరికీ గణేష అంటే యాక్చువల్లీ ఒక ఎమోషన్. అంటే ఇక్కడ మనము ఏది పర్మనెంట్ కాదు. లైఫ్‌లో రావడం, పోవడం అనేది చాలా కామన్ అని చెప్పడానికి వస్తాడు అనిపిస్తది. కానీ తను ఒక్కోసారి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తది. అంటే నేనైతే అసలు ఏడ్చేస్తాను ప్రతి సంవత్సరం. కళ్ళలో నుండి నీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వస్తది కదా! మళ్ళీ వస్తాడు కదా! అని ఒక హోప్ ఉంటది. అండ్ అందరికీ చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా అందరికీ ఒక రెస్పెక్ట్‌తో, ఒక లవ్ అండ్ అఫెక్షన్‌తో ఉన్న దేవుడు, చిన్నోళ్ళకి కూడా నచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే మన గణేశుడు మాత్రమే. సో ఇక్కడ తన నిమజ్జనం గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీసుకున్నా. ఇక్కడ మన ముంబైలో ఎలా అవుతుంది అని. ఇదే ప్రాసెస్ ఇక్కడ. బీచ్ అంటే ఇక్కడ సముద్రం ఉంది. కాకపోతే అందులో వేయలేదు. వాళ్ళొక పీఓపీ గణేష్ ఐడల్స్ కోసం వేరేగా కట్టుంచారు కాబట్టి మేము అక్కడికే వెళ్ళాము. నచ్చితే గనక ప్లీజ్